హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ డైరీ తెలుగు ఆడియో స్టోరీస్. కలవని మనసుల కలయిక ఎపిసోడ్ 7. రైటర్ కావ్య. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే, వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా పృథ్వీ వచ్చాడు. వచ్చి వడివడిగా అడుగులు వేసుకుంటూ బాత్రూమ్ వైపు వెళ్తుంటే సముద్య పృథ్వీ చెయ్యి పట్టుకుని తనని ఆపి బాత్రూమ్ దగ్గర అడ్డంగా నిలబడింది. పృథ్వీ సముద్య వైపు సీరియస్గా చూడగా సముద్య పృథ్వీతోటి, నీ చూపులకి భయపడిపోయి వణికిపోయే వాళ్ళు ఎవ్వరు లేరిక్కడ. తమరు నా రూమ్కి ఎందుకు వచ్చారు అని అడిగింది. నువ్వొక ఎలిజబెత్ మహారాణివని నీకోసం వచ్చాను, మరి అడ్డు తప్పుకో, అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళాలి అని అన్నాడు పృథ్వీ. ఇది నా రూమ్, నా పర్మిషన్ తీసుకుని నువ్వు వాష్రూమ్కి వెళ్ళాలి, లేకపోతే లేదు అని అంది సముద్య. నీ రూమ్ ఉన్న ఈ ఇల్లే నాది, సో నువ్వు మూసుకుని పక్కకి తప్పుకుంటే నీకే మంచిది అని అన్నాడు పృథ్వీ. తప్పుకోను. ఏంటిప్పుడు అంది సముద్య. దేవుడా, బ్లాడర్ బ్లాస్ట్ అయిపోయేలా ఉంది, ఇదేంట్రా బాబు ఇలా తగులుకుంది అని మనసులో అనుకుని పైకి కోపాన్ని నటిస్తూ, చూడు సముద్య, అసలే చాలా తిక్క మీద ఉన్నాను, చాలా చిరాగ్గా కూడా ఉంది. ఇలాంటి టైంలో నాతో గేమ్స్ ఆడుకో, నీకే మంచిది కాదు అని అన్నాడు పృథ్వీ. నీకు తెక్కుందని నువ్వు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిన్ను చూస్తే, నీతో కాసేపు మాట్లాడితే అర్థమవుతుంది నువ్వు తలతిక్క వెదవ్వని అంది సముద్య. ఏమన్నావు? వెదవనా? మొగుడిని పట్టుకుని ఎవరైనా అలా తిడతారా అని అన్నాడు పృథ్వీ. అసలు ముందు నిన్ను నేను అలా ఫీల్ అవ్వాలి కదా అని అంది సముద్య. వీళ్ళ గొడవ హద్దు దాటేలా ఉంది అని అనిపించిన జానకి గారికి, అమ్మా సముద్య, ఎందుకు గొడవ వాడితోటి అని అన్నారు ఆవిడ. సముద్య పృథ్వీతోటి, నిన్న నీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని నీ రూమ్కి వస్తే పీక పట్టుకున్నావు కదా, కాబట్టి సారీ చెప్పు, అప్పుడు నేను నిన్ను వాష్రూమ్లోకి వెళ్ళనిస్తాను అని అంది సముద్య. నేనా? సారీనా? అది నీకు? నెవ్వర్, కలలో కూడా జరగదది అన్నాడు పృథ్వీ. అందుకే కలలు కనకుండా ఇలలో నాకు సారీ చెప్పు అని అంది సముద్య. ఏంటి సెటైరా అన్నాడు పృథ్వీ. కాదు, కారు టైర్ అంది సముద్య. పృథ్వీకి కడుపు ఉబ్బిపోయి ఇంకా ఆగలేక, ఇక తప్పేలా లేదు, తప్పదు అనుకుని, సరే మహాతల్లి, తమరి అంతఃపురంలో ఉన్న ఈ రూమ్లో, ఈ బాత్రూంలోకి మమ్మల్ని వాడుకోవడానికి పర్మిషన్ ఇస్తే మేం వెళ్తాం అన్నాడు పృథ్వీ. ఓకే, యూ కెన్ గో అని పక్కకి తప్పుకుంది సముద్య. పృథ్వీ ఆవేశంగా బాత్రూమ్ డోర్ తీద్దామని లాగుతుంటే అది రావట్లేదు. లోపల ఎవరో ఉన్నారు అని అర్థమయ్యి, లోపల ఎవరున్నారు అని అడిగాడు పృథ్వీ. అరే మనవడా, మర్చిపోయాన్రా, చిన్నోడు బాత్రూంలో ఉన్నాడ్రా అని చెప్పారు జానకి గారు. చావు కబురు చల్లగా చెప్పినట్టుంది. ఇది ఇందాక నుంచి నన్ను సారీ చెప్పమని అడుగుతుంటే కనీసం ఆ బాత్రూంలో వాడు ఉన్నాడని కూడా చెప్పవేంటి బామ్మ? అనవసరంగా పొలంలో దిష్టి విగ్రహానికి సారీ చెప్పి చచ్చాను కదా ఈ బాత్రూమ్ కోసం అని అన్నాడు పృథ్వీ. నన్నే దిష్టి విగ్రహం అంటావా? నువ్వేమైనా మన్మధుడివి అని అనుకుంటున్నావేమో. ఆ దిష్టి విగ్రహం మీద కొండకు పెడతారు కదా బోర్లించి, అలా బోర్లించి చొట్టపడిన కొండలా ఉండే చొట్టమొహమోడివి నువ్వు అని అంది సముద్య. మాటలు జాగ్రత్తగా రానివ్వు చప్పిడి మొహందాన అని అన్నాడు పృథ్వీ. పోరా చపాతి మొహమోడా అని అంది సముద్య. అబ్బబ్బా ఆపండిద్దరు అని జానకి గారు అంటూ ఉండగా వాష్రూమ్లో నుండి వరుణ్ బయటకి వచ్చి, ఏంటన్నయ్య, ఏంటొదిన, మరీ చిన్నపిల్లల్లా కొట్టుకుంటున్నారు ఇద్దరు అని అన్నాడు. అంతా నీ వల్లేరా దరిద్రుడా అని అంటూ హడావిడిగా వాష్రూమ్ లోపలికి వెళ్ళిపోయాడు పృథ్వీ. పృథ్వీ వెళ్ళిన తీరుకి వరుణ్ నవ్వుకోగా, వదిన, నువ్విప్పటి వరకు చాలా సాఫ్ట్గా కనిపించావు, ఇంత వైల్డ్గా ఉన్నావేంటొదినా? నీ లోపల చాలా షేడ్స్ ఉన్నట్టున్నాయి. అయినా మా అన్నయ్యని అలా తిట్టేశావేంటొదినా అని అన్నాడు వరుణ్ సముద్యతోటి. ఏ వరుణ్, బాధ వచ్చిందా? కోపంగా ఉందా నా మీద మీ అన్నయ్యని తిట్టానని అని అంది సముద్య. అదేం లేదు వదినా, వాడు నిన్ను ఎంత బాధ పెట్టి ఉంటే నువ్వు ఇలా తిట్టుంటావు, నేను అర్థం చేసుకోగలనులే అని అన్నాడు వరుణ్. నేను నీకు పరిచయం అయ్యింది పెళ్ళిలోనే, అదీ కాకుండా మనకింతకుముందు కూడా ఎప్పుడూ పరిచయం లేదు. అయినా కూడా నువ్వు నాకే ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంటున్నావు? అంటే నేను సాఫ్ట్ అని ఎలా చెప్పగలుగుతున్నావు? తప్పు మీ అన్నయ్యది అని ఎలా అంటున్నావు? మీ అన్నయ్యని చిన్నప్పటి నుండి చూస్తున్నావు కదా వరుణ్, నేను మొన్న కాక నిన్న వచ్చాను అని అంది సముద్య.
నువ్వే అన్నావుగా మా అన్నయ్యని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అని. చిన్నప్పటి నుంచి చూసిన వాడి మంచి ప్లస్ చెడు రెండూ నాకు తెలుసుగా. అదీ కాక నానమ్మ మధ్య మధ్యలో నీ గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉండేదిలే మాకు. అలా విన్న దాన్ని బట్టి నీ వైపే న్యాయం ఉంది అని నమ్ముతున్నాను వదినా అని అన్నాడు వరుణ్. థ్యాంక్స్ వరుణ్. ఈ పాటి నమ్మకం మీ అన్నయ్యకి ఉంటే ఎంత బాగుండేదో అని అంది సముద్య. సముద్య మాటలు వాష్రూమ్లో నుండి విన్న పృథ్వీ, నీ మీద నాకు నమ్మకం లేక కాదు సముద్య, నిజం చెప్పే ధైర్యం లేక. నిజం చెప్తే ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నట్టు కూడా మాట్లాడవు అని అనుకున్నాడు మనసులో పృథ్వీ. వరుణ్ సైగ చేయగా జానకి గారు, అమ్మా సముద్య, మీ తాతయ్య లేచారో లేదో ఒకసారి వెళ్ళి చూసి వస్తాను అని వెళ్ళిపోయారు జానకి గారు. సరే వదిన, నేను కూడా ఈవినింగ్ మీ రిసెప్షన్ ఉంది కదా, ఆ రిసెప్షన్ పనులు చూసుకోవాలి కదా, వెళ్తున్నాను, బాయ్ వదినా అని చెప్పి వెళ్ళిపోయాడు వరుణ్. జానకి గారు వరుణ్ వెళ్ళడంతో మళ్ళీ ఆలోచనల్లో పడింది సముద్య. సముద్య మంచం మీద కూర్చుని ఆలోచనల్లో ఉండగా బయటికి వచ్చిన వరుణ్, జానకి గారు నెమ్మదిగా సముద్య మంచం మీద కూర్చుని ఆలోచనలో ఉంది అని గమనిస్తూ డోర్ వేసి బయట గడి పెట్టేశారు. వరుణ్, ఇప్పుడు చెప్పరా మనవడా, ఈ ప్లాన్ బి ఏంటి? అయినా పృథ్వీ గదిలో వాటర్ వస్తోందిగా, వాడెందుకు వచ్చాడు ఇక్కడికి అని అడిగారు జానకి గారు. చెప్పానుగా నానమ్మ, అన్నయ్య మొండివాడు అయితే వదిన జగమొండిలా ఉంది అని. వదిన అన్నయ్య గదిలోకి వెళ్ళదేమో అని డౌట్ వచ్చి తాతయ్యని అన్నయ్య వాష్రూమ్లోకి పంపి అన్నయ్యని ఇక్కడికి వచ్చేలా చేశానన్నమాట అని అన్నాడు వరుణ్. ఇక్కడ వరకు బాగానే ఉంది, కానీ అసలే పిల్లి ఎలకల్లా కొట్టుకుంటున్నారు ఇద్దరు. కత్తులు ఉంటే పొడి చేసుకునేలా కూడా ఉన్నారా. గడి ఎందుకు పెట్టావురా ఇప్పుడు అని అడిగారు జానకి గారు. అంటే ఎవరి మనసులో ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలి కదా. అసలు వీళ్ళు గొడవ పడతారో లేదా ఏం చేస్తారో అనేది బయటికి వచ్చాక వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారో దాన్ని బట్టి ఎవరి వైపు నుండి ప్రేమను బయట పెట్టించాలో ఆలోచించాలి అని అన్నాడు వరుణ్. అబ్బో, చాలా తెలివైన వాడివిరా నువ్వు అని అన్నారు జానకి గారు. వీడు నా మనవడు జానకి, వీడికి అన్నీ నా పోలికలే ఎక్కువగా వచ్చాయి అని అంటూ వచ్చారు రాఘవయ్య గారు అక్కడికి. చెప్పుకున్నట్లే గొప్పలు, కానీ ఆ మనవడు మనవరాలు ఇద్దరినీ కలిపే ఆలోచనలు ఏంటో చెప్పండి ముందు అని అన్నారు జానకి గారు. అందుకోసమే కదే ఈ ప్రయత్నం. అసలు వీళ్ళిద్దరూ ఎందుకు గొడవ పడ్డారు, వీళ్ళ మధ్య ఏం జరిగింది ఎవ్వరూ చెప్పట్లేదు. నాకేమో మన మనవరాలు మనవడు ఇద్దరూ ప్రేమించుకున్నారని, మనస్పర్ధలు వచ్చి విడిపోయేలా ఉన్నారు అని ఆ విక్రమ్ చెప్పి తను చెప్పాడని ఎవరికీ చెప్పొద్దు అన్నాడు. మళ్ళీ ఫోన్ చేస్తే కలవలేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏమైపోయాడో కొంచెం కూడా తెలియలేదు. ఈ వరుణ్ ఏమో ఏదో చెప్పాడు నాకు. వాడేం చెప్పాడో తెలుగులో చెప్పాడని అర్థమైంది, కానీ అసలేం చెప్పాడో ఒక్క ముక్క అర్థం కాలేదు. కనీసం అలా ఉంది వీడు చెప్పింది. అన్నీ ప్రశ్నలే, సమాధానాలు తెలియట్లేదు. అందుకే వీళ్ళిద్దరూ ఇప్పుడు మాట్లాడుకునే దాన్ని బట్టి మనం వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో తెలుసుకుందాం అని అన్నారు రాఘవయ్య గారు. పృథ్వీ వాష్రూమ్ నుండి బయటికి వచ్చాడు. రాత్రి బీరువా మీద పెట్టిన తన బట్టల సూట్ కేస్ అందట్లేదు అని కాళ్ళు పైకి ఎత్తి సూట్ కేస్ తీసుకుంటున్న సముద్యాన్ని చూసిన పృథ్వీకి బాల్కనీ నుండి వచ్చిన పిల్లగాలులు పృథ్వీని మీటుతుంటే లోపలికి ఫ్యాన్ గాలికి సముద్య చీర గాలికి ఎగురుతూ ఉండటంతో సముద్య నడుం కనపడేసరికి సముద్యాన్ని చూస్తూ ఉండిపోయాడు పృథ్వీ. పృథ్వీ తనని చూడడం గమనించిన సముద్య టక్కున స్టూలు దిగి చీర సరి చేసుకుని, ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగింది పృథ్వీని. నేనేం చేస్తున్నానో నీకు నిజంగానే తెలియదా అడిగాడు పృథ్వీ. ఎంత ధైర్యం నీకు, నాతోనే చెప్తున్నావు, అసలు ఎందుకు చూస్తున్నావు నువ్వు అని అడిగింది సముద్య. చూడడానికి కళ్ళుంటే చాలు, ధైర్యం ఎందుకు? అయినా నువ్వు ఎక్స్పోజ్ ఎందుకు చేసావు మరి అని అడిగాడు పృథ్వీ. నేనేం కావాలని చెయ్యలేదు, ఆ సూట్ కేస్ తీసుకుంటూ చీర పక్కకి జరగడం గమనించలేదు అని అంది సముద్య. ఇంకా ఇక్కడే ఉంటే దీన్ని ఇలానే చూస్తూ కంట్రోల్ తప్పేలా ఉన్నా అని మనసులో అనుకుని పైకి సముద్య వైపు కోపంతో చూస్తూ ఏమీ మాట్లాడకుండా రూమ్లో నుండి వెళ్ళిపోదామని డోర్ వైపుకి వెళ్ళాడు పృథ్వీ. సముద్య కూడా పృథ్వీ ముందుకు నడవడంతో మళ్ళీ తన సూట్ కేస్ తీసుకోవడానికి స్టూల్ ఎక్కి సూట్ కేస్ ముందుకు లాగుతూ
అది ముందుకు వస్తుంటే ఆ బరువుని సముద్య బ్యాలెన్స్ చెయ్యలేక స్టూల్ మీద నాట్యం చేస్తూ సూట్ కేస్ని బీరువా మీదే వదిలేసి స్టూల్ మీద చేస్తున్న నాట్యం అదుపు తప్పి కింద పడిపోయింది. డోర్ దాకా వెళ్ళిన పృథ్వీకి సముద్య కింద పడిన సౌండ్ రావడంతో వెనక్కి తిరిగి చూస్తే సముద్య కింద పడి ఉంది. రాణి నవ్వుని పెదాలపైకి తెచ్చి సముద్యని చూసి నవ్వుతూ ఉంటే సముద్య ఉరుముతూ చూసి వెంటనే అమాయకమైన ఎక్స్ప్రెషన్ పెట్టి నన్ను కొంచెం పైకి లేపవా ప్లీజ్ అని అంది. పృథ్వీ పెదవులపై చెరగని స్మైల్తో వెళ్ళి చెయ్యి చాపాడు. సముద్య పృథ్వీ చెయ్యి పట్టుకుని తనని కిందకి లాగేసి ఆ వెంటనే సముద్య పైకి లేచి పృథ్వీ లేచేలోపు బెడ్ మీద ఉంచిన టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూంలోకి తుర్రుమని దూరిపోయింది. దొంగ మొహంది ఎలా పడేసిందో. ఆ పాడేసిందేదో దాని మీద పడేలా లాగినా బాగుండేది. అయినా చేసుకున్నవాడికి చేసుకున్నంత అని అన్నీ బాగుండి ఉండుంటే ఈ పాటికి ఇద్దరం ప్రేమలోకంలో విహరిస్తూ ఉండేవాళ్ళం అని అనుకుంటూ పైకి లేచి తలుపు తీద్దామని వెళ్ళాడు పృథ్వీ. తలుపు ఎంతకీ రాకపోవడంతో తలుపును బాదుతూ ఉన్నాడు పృథ్వీ. బయట ఉన్న వరుణ్, జానకి గారు, రాఘవయ్య గారు వింటున్నారే తప్ప తలుపు తీయడం లేదు. ఇదేంటి బయట గడియ ఎవరు పెట్టారు అని అనుకుంటూ ఫోన్ తీసి వరుణ్కి ఫోన్ చేశాడు పృథ్వీ. పృథ్వీ ఫోన్ చేస్తాడని ముందే ఊహించిన వరుణ్ ఫోన్ సైలెంట్లోనే ఉంచాడు. లోపల ఉన్న పృథ్వీకి రింగ్ వినిపించకుండా ఉండడానికి తలుపు దగ్గరున్న వరుణ్ అక్కడి నుండి దూరం వచ్చి చెప్పు అన్నయ్య అని ఫోన్ లిఫ్ట్ చేసి డోర్ లాక్ వేసేశారు. ఎవరు చేశారు ఈ పని అని అడిగాడు పృథ్వీ వరుణ్ని. అనంత్ అంబానీ వచ్చి వేశాడులే అని అన్నాడు వరుణ్ వెటకారంగా. ఇవే తగ్గించుకుంటే మంచిది అన్నాడు పృథ్వీ. లేకపోతే ఏంటన్నయ్య తలుపుకి గడియ ఎవరు వేశారు అని నన్ను అడిగితే నేనేం చెప్తాన్రా? పెళ్ళి ఇల్లు చుట్టాలున్నారుగా, అందులోనూ పిల్లమోకంతా ఇంట్లోనే ఆడుకుంటున్నారు. ఏ బంటీగాడో చంటీగాడో వేసేసి ఉంటారులే. కానీ నేను ఎవరికైనా ఫోన్ చేస్తాను ఉండు అని ఫోన్ పెట్టేశాడు వరుణ్. పృథ్వీ ఫోన్ పెట్టేసి ఈ వరుణ్ గాడు కావాలని లాక్ వేసేసి పిల్లల మీద తోసేసినట్లున్నాడు ఈడియట్ అని తిట్టుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉండగా పృథ్వీకి ఎదురుగా మోచేతులు కట్టుకుని నిలబడి ఉంది సముద్య. పాకెట్లో హ్యాండ్ పెట్టుకుని తల వంచి ఏదో ఆలోచిస్తున్నట్టుగా నడుస్తున్న పృథ్వీకి అడుగు ముందుకు వేసేసరికి సముద్య పాదాలు కనిపించి తల పైకి ఎత్తాడు. తమరింకా ఇక్కడే ఉన్నారేంటి? దయచేయండి అని అంది సముద్య. నీకోసం ఎవరూ లేరిక్కడ, డోర్ లాక్ వేసి ఉందక్కడ అని పృథ్వీ అంటూ ఉండగా పృథ్వీకి ఫోన్ రావడంతో బాల్కనీలోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఫోన్లో అవతలి వ్యక్తి మీరు చెప్పినట్టే టులిప్స్ తీసుకొచ్చాం సార్, ఎక్కడ అరేంజ్ చేయమంటారు వాటిని అని అడిగాడు. టులిప్స్ని నేను గ్రీన్ హౌస్ షెడ్లో అరేంజ్ చేయమని చెప్పానుగా ఈడియట్. మళ్ళీ ఫోన్ చేసి ఎక్కడ అరేంజ్ చెయ్యాలి అని అంటావేంటి అని అన్నాడు పృథ్వీ. అంటే సార్ ఇంతకుముందు ఏ ఫ్లవర్స్ తెచ్చినా ముందుగా మీరు ఎక్కడంటే అక్కడే తీసుకొచ్చి చూపించి అప్పుడు నర్సరీకి తీసుకువెళ్తానుగా సార్ అని అన్నాడు అవతల వ్యక్తి. అరే స్టూపిడ్, అవి టులిప్స్ రా, రోజెస్ కాదు. అవి మన ఎన్వైరాన్మెంట్లో ఎక్కువసేపు బతకలేవు. ముందు వాటిని తీసుకెళ్ళి ఆ గ్రీన్ హౌస్ షెడ్లో నాటు. నేను కానీ నాన్న కానీ వచ్చాక వాటిని ఎలా పెంచాలి అనేది మీకు డీటెయిల్గా చెప్తాము. ముందైతే వాటిని జాగ్రత్తగా నర్సరీకి తీసుకెళ్ళండి అని అరుస్తూ పృథ్వీ ఫోన్ మాట్లాడడం విన్న సముద్య, ఎందుకు పృథ్వీ ఇంత కోపం నీకు? ఆ కోపం లేకపోతే చాలా మంచివాడివి నువ్వు, నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నువ్వు అని అనుకుంటూ, అవును పృథ్వీ టులిప్స్ గురించి చెప్తున్నాడేంటి? తనకి మొక్కలంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదుగా. అంటే పృథ్వీకి నేనంటే ఇష్టం ఉందా? మరెందుకు నన్ను నమ్మకపోగా కనీసం నాకు చెప్పే అవకాశం కూడా ఇవ్వట్లేదు అని ఆలోచిస్తూ వాళ్ళ అత్తయ్య పొలం గురించి డీల్ మాట్లాడిన విషయం గుర్తొచ్చింది. ఏదో నిర్ణయం తీసుకున్న దానిలా ఫిక్స్ అయ్యి పృథ్వీ లోపలికి రాగానే నీతో కొంచెం మాట్లాడాలి అని అంది. పృథ్వీ విని కూడా సముద్య వైపు తిరిగి చూడకుండా నడుస్తూ ముందుకు వెళ్తుంటే సముద్య పృథ్వీ చెయ్యి పట్టుకుని ఆపి, ప్లీజ్ నీతో మాట్లాడాలి, మన విషయం కాదు, పొలానికి సంబంధించి. కావాలంటే ఇందాక నీ చేత సారీ చెప్పినందుకు
చెప్పించినందుకు నేను కూడా సారీ చెప్తాను అని అంది సముద్య. పృథ్వీ మనసులో బాధ కలిగినా కూడా పైకి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ అయితే సారీ చెప్పు ముందు అని అన్నాడు. సముద్య పృథ్వీ ఎదురుగా నిలబడి 2 చేతులు జోడించి సారీ పృథ్వీ, సారీ, నీ నుండి నాకు ఒక హెల్ప్ కావాలి పృథ్వీ. నిజంగా నువ్వు అది చేసి పెడితే లైఫ్ లాంగ్ నువ్వేం చెప్తే అది వింటాను పృథ్వీ అని అంది సముద్య. సము ఎందుకు ఎంత రిక్వెస్ట్ చేస్తోంది, దేనికోసం? తన ఆత్మాభిమానాన్ని కూడా పక్కన పెట్టింది అని మనసులో అనుకుని పైకి తన ఆలోచనని కనపడనివ్వకుండా సరే, నువ్వు ఎంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి నువ్వు చెప్పేది వింటాను. అలాగే నేను చెయ్యగలిగే హెల్ప్ అయితే ఖచ్చితంగా చేస్తాను. దానికి నాకు నువ్వు ఒక ప్రామిస్ చెయ్యాలి. ఆ ప్రామిస్ ఏంటి అనేది ప్రామిస్ చేశాక చెబుతాను అని అన్నాడు పృథ్వీ. సరే, నేను ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నాను, ఖచ్చితంగా నీకు మాట ఇస్తున్నా అని అంది సముద్య. ఓకే, నువ్వు నాకు మాట ఇచ్చిన మాటను గుర్తుపెట్టుకో. అది ఎప్పుడూ నీ మైండ్లోనే మనసులో ఉంచుకో. సమయం వచ్చినప్పుడు నువ్వు ఇచ్చిన ఈ మాటకి నువ్వేం చేయాలో చెప్తాను అని చెప్పి ఇప్పుడు చెప్పు, ఏంటి నీ సమస్య అని అడిగాడు పృథ్వీ. నేను కట్నంగా తీసుకువచ్చిన నా పొలం అత్తయ్య బిల్డర్షిప్కి ఇవ్వాలి అనుకుంటున్నారు. అందులో ఫ్లాట్స్ కట్టాలి అని అనుకుంటున్నారు. దాని మీద చాలామంది రైతుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఆ వెంచర్ని ఆపించు ప్లీజ్ పృథ్వీ. నువ్వు కనుక అక్కడ వెంచర్ పడకుండా ఆపగలిగితే నువ్వేం చెప్తే అది చేస్తాను అని అంది సముద్య. నా వల్ల కూడా కానిది నువ్వు అడుగుతున్నావు సముద్య. నేల తల్లి విలువ తెలియక నేను అమ్మతో పాటుగా ఆ పొలంలో వెంచర్ వెయ్యాలి అని అనుకున్నా. కానీ ఒక్క క్షణం ఆలోచించి ఓకే, నువ్వు అడిగినది చెయ్యాలి అంటే మా అమ్మతో ముందుగా ధైర్యంగా మాట్లాడు అని వాళ్ళ అమ్మ ముందు మాట్లాడమని ఏం మాట్లాడాలో కూడా చెప్పాడు పృథ్వీ. సముద్య ఆశ్చర్యపోతూ పృథ్వీతో నువ్వు చెప్పినది తప్ప ఇంకొక దారి లేదా అని అడిగింది కళ్ళల్లో నీళ్లతో. నాకు తెలిసిన మనకి ఉన్న దారి ఇది మాత్రమే. నీకు నచ్చితేనే ప్రయాణం మొదలుపెట్టు అని అన్నాడు పృథ్వీ. నచ్చినా నచ్చకపోయినా చేరవలసిన గమ్యం కోసం ఆ దైవం చూపిస్తున్న గమనం ఇప్పుడు శరణ్యం. అంతా ఆయన మీదే భారం వేసి మరొకసారి నిన్ను నమ్ముతున్నా అని అంది సముద్య. మరొకసారి నిన్ను నమ్ముతున్నా అని సముద్య అన్న మాటలకి పృథ్వీ మనసు చివుక్కుమంది. కానీ బయటపడకుండా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. తలుపు బయట ఉన్న వరుణ్ రాఘవయ్య గారితో ఏంటి తాతయ్య, వీళ్ళు భవిష్యత్తులో ఏం చెయ్యాలో మాట్లాడుకున్నారు? కాదు కాదు, సరిగ్గా చెప్పాలంటే ఒక ప్రణాళిక వేసుకున్నారు. కానీ వీళ్ళ గతంకి సంబంధించి ఏమీ మాట్లాడుకోలేదేమిటి అని అన్నాడు రాఘవయ్య గారు. తలుపు తీయమని జానకి గారికి సైగ చేయడంతో వరుణ్ణి తీసుకుని వరుణ్ రూమ్లోకి వెళ్తూ వాళ్ళ గతం తెలియకపోతేనే, కానీ మీ అన్నయ్య మాత్రం ఖచ్చితంగా మీ వదినని దూరం చేసుకోవాలి అని అనుకోవట్లేదు. ఏదో కారణం వాడిని నిజం చెప్పనివ్వకుండా ఆపుతోంది. రిసెప్షన్ కూడా అయిపోగానే నువ్వు ఖచ్చితంగా విక్రమ్ ఎక్కడున్నాడో తెలుసుకొని తన నుండి వీళ్ళ విషయం తెలుసుకో అని అన్నారు రాఘవయ్య గారు. సరే తాతయ్య అని అన్నాడు పృథ్వీ. జానకమ్మ గారు తలుపు తీసి పృథ్వీ సముద్యతో వరుణ్ ఫోన్ చేశాడు, తలుపు గడియ పడింది అని. చంటి వాళ్ళు ఆడుకుంటూ తలుపు వేసేశారంట అని చెప్పి పృథ్వీ వెళ్ళి రెడీ అవ్వు నాన్న అని అన్నారు జానకి గారు. పృథ్వీ వెళ్ళిపోయాక జానకి గారు సముద్యతో మీరిద్దరే ఉండిపోయారుగా తల్లి లోపల, వాడేమన్నా కోపం చూపించాడా నీ మీద అని అడిగారు జానకి గారు. లేదమ్మమ్మ, ఒక సమస్యకి పరిష్కారం చూపించాడు అని అంది సముద్య. ఏం సమస్య, ఏం పరిష్కారం? పొలం గురించా నువ్వు దిగులు పడేది? పృథ్వీ చూపించిన పరిష్కారం ఏంటి అడిగారు జానకి గారు. పొలం గురించి అని అంత కరెక్ట్గా ఎలా చెప్పావమ్మమ్మ? మీరే తలుపు వేసేశారు కదా అని అడిగింది సముద్య. అరే, మేమెందుకు వేస్తాం తలుపులు? ఇందాక మీరిద్దరూ తిట్టుకోవడం చూసి కూడా తలుపులు వేస్తామా? నువ్వు ఇందాకే కదా మీ అత్త డీల్ మాట్లాడిందని బాధపడుతూ చెప్పావు నాతోటి. అందుకే నీకంటూ ఉండే సమస్య ఏదైనా ఉంది అంటే, అది కూడా పృథ్వీ చూపించే పరిష్కారం ఉన్న సమస్య ఏదైనా ఉంది అంటే పొలం గురించి అయ్యుంటుంది కదా అని అడిగాను అని కవర్ చేశారు జానకి గారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి అప్డేట్. ఎలా అనిపించింది మీకు?
కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ కావ్య.